హాయ్ అండి, అందరికీ నమస్కారం. జంతుకులు వండుతున్నాను. పుట్టి వరిపిండితో వండుతున్నాను. నేను తీసుకున్న పిండికి చిన్న నిమ్మకాయ సైజు ఎన్నపోసి వేసాను. కొద్దిగా వాము, 2 స్పూన్లు ఉండేలాగా నువ్వుపప్పు వేసుకున్నాను. కొద్దిగా టేస్టీ సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా పచ్చికారం కూడా వేసుకుంటున్నాను. ఎంతో కాదు, కొద్దిగా. ఈ కప్తో 3 బియ్య పిండి వేసుకున్నాను కదా, 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. నేను బియ్య పిండి ఆడి నిలవకి బాగా ఆరబెట్టి క్యాన్లో పోసి ఉంచుతాను. ఎప్పుడు మనకు అవసరమైతే అప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇది జంతికలు అంటే స్టార్ లాగా ఉన్నది వేసాను. ఈ బిళ్ళతోటి వేస్తాను జంతికలు. మనం వేసినవి మొత్తం కలిసేటట్టు కలుపుతాను. ఈ అన్నపూస, కారం, సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకుని అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. అన్నీ కలిసిపోయాయి. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. ఒకసారి ఎక్కువ పోసిస్తే జారుగా అయిపోద్ది పిండి. పిండి ఇలా ఉండేట్టు కలుపుకోవాలి. గట్టిగా కలిపేసామనుకోండి, ఆ జంతికలు గొట్టంలోంచి పెనంలోకి జారదు. అందుకని ఇలా ఉండేలా కలుపుకోండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను. ఎన్నపూస వేసి కలపడం వల్ల మంచి గుల్లదనం వస్తాయి. వేడి నీళ్ళు అది ఏం పోయక్కర్లేదు. ఎన్నపూస వేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ కాగిందేమో చూద్దాం. ఆయిల్ కాగింది, వేసుకుందాం. వేగిపోయింది, తీసేస్తున్నాను. వేరే ప్లేట్ మార్చాను. రిబ్బన్ పకోడీ అంటారు కదా, అది వేసాను. ఇప్పుడు ముందు వేసాను, పిల్లలకు నచ్చవేమో అని మార్చాను అన్నమాట. ఇదిగోండి, వేసేసాను. ఎక్కువ వేసినా పిల్లలు 1 రోజు 2 రోజులే తింటారు. 3వ రోజు నేను ఇవ్వద్దంటారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి, బాయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయిన రాని పిల్లల కోసం చేసి చూపించానండి. జంతికలు ఎవరికి రావు అని అనుకోకండి, రాని వాళ్ళ కోసం చెప్పాను.